హలో! ఎక్కడున్నారు భయ్యా? వేరే పికప్ ఉంటే ఎక్కించుకోవడానికి వచ్చాను భయ్యా. 5 మినిట్స్‌లో అక్కడ ఉంటాను. అదేంటి? నేను సోలో రైడ్ కదా బుక్ చేసింది. లేదు భయ్యా, మీరు షేర్ బుక్ చేశారు. కావాలంటే చెక్ చేసుకోండి. అమ్మా! నీ పెళ్లి టాపిక్ వల్ల ఈ కన్‌ఫ్యూజన్‌లో నేను షేర్ బుక్ చేసేసా. సరే భయ్యా, వరంగల్‌కి ఏ టైం వరకు రీచ్ అవ్వచ్చు? ఒక 2 అవర్స్‌లో రీచ్ అవ్వచ్చు భయ్యా. ఓకే భయ్యా, వచ్చేస్తున్నాను. 2 మినిట్స్. హాయ్. భయ్యా కొంచెం సౌండ్ తగ్గించరా? హలో! అమ్మా చెప్పు. ఒరేయ్, సాయంత్రం మీటింగ్ అయ్యాక పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. సరే అమ్మా వెళ్తాలే. ఈ బ్యాగ్లో బాక్స్ ఉంది. అబ్బాయి ఏంటిదే? జీడిపప్పు ఉప్మా పెట్టా తిను. జాగ్రత్తరా. సరే సరే. ఉంటా. భయ్యా, ఈ సాంగ్ కాదు కానీ త్రిబులర్ సాంగ్ పెట్టండి. ట్రిపులరా? యా, ట్రిపుల్ ఆర్ సాంగ్స్ నా దగ్గర లేవు మేడం. జోక్ చేసా భయ్యా, జర్నీ బోర్ కొడుతుందని. సాఫ్ట్వేరా? కాదు, మార్కెటింగ్ మేనేజర్. ఓ, మరెందుకు కరోనా టైంలో జాబ్ పోయిన సాఫ్ట్వేర్ లాగా ఆ ఫేస్ ఎందుకు అలా పెట్టా? వాట్? మ్మ్, తింటావా అని అడుగుతున్నాను. నో. భయ్యా, ఈ సాంగ్ కాదు కానీ మా డార్లింగ్ ప్రభాస్ సాంగ్ పెట్టుకోండి. ఓకే. అదేంటి భయ్యా, డార్లింగ్ సాంగ్ పెట్టమంటే కార్ ఆపేసా? కార్ నేను ఆపలేదు మేడం. అదే ఆగిపోయింది. మ్మ్. ఏమైంది భయ్యా? ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్టుంది భయ్యా. ఏంటి, సేల్స్ మేనేజర్కి కార్ కూడా రిపేర్ చేయడం వచ్చా? వావ్. ఛీ! ఈ కారు కూడా ఇప్పుడే రిపేర్ అవ్వాలా? హ్మ్, ఏం చేస్తాం, రిపేర్ అయ్యే ముందు నిన్నొక మాట అడిగితే బాగుండు కదా. సార్, కార్ బెల్ట్ తెగిపోయింది. మెకానిక్ రావాల్సిందే. మీకు చాలా టైం పట్టొచ్చు. ఛీ! మ్మ్. ఓయ్, ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? మ్మ్. ఇక్కడ క్యాబ్ కాదు కదా, కనీసం కార్లో కూడా లిఫ్ట్ ఎవరెవరు ఈ కరోనా వల్ల. నిజమే, మరి ఏం చేద్దాం? హే, అలా వాక్ చేద్దామా? మంచి అడ్వెంచర్లా ఉంటుంది. వాక్ అడ్వెంచర్. నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఇక్కడే ఉండి మీటింగ్ కంప్లీట్ చేస్తావా? మ్మ్. ఛ! పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాను. ఓయ్, నువ్వేమనుకోపోతే నిన్నొకటి అడగొచ్చా? అడుగు. నువ్వెందుకు ఎప్పుడు ఇలా మూడీగా ఉంటావు? పొద్దున్నుండి వసపిట్టలా వాగుతూనే ఉన్నావు. నీకు నోరు నొప్పేయిదా? అరే! అరే! హే! అంటే నువ్వు నన్ను చాలా బాగా అబ్జర్వ్ చేసావు. ఇంకా ఏం నోటీస్ చేసావు? చెప్పు చెప్పు ప్లీజ్. హే జరుగు. ఓయ్ ఆగు. ఏం లేదు కానీ ఇలా ఎంతసేపు నడవాలి? ఎందుకంత కోపం? అలా ఏం లేదు. మరీ అంత ముద్దుపప్పులా బిహేవ్ చేయకు. ఓయ్, కొంచెం మ్యాన్లీగా ఉండొచ్చు కదా. నాకు మీటింగ్ ఉంది. నువ్వు మీటింగ్ అటెండ్ కాకపోతే కొంపలేం మునిగిపోలేదు అరే నీకేమైనా పిచ్చా? కదా. నా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. నీకెలా తెలుసు? చూస్తుంటే అర్థమవుతుందిగా. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? అంటే ఐ మీన్ నీ గోల్ ఏంటి? నథింగ్.
లేదు చెప్పు. ఫోటోగ్రాఫర్. అంటే నేను చూస్తుంటే అలా అనిపించట్లేదు. అసలు నీకంత సీనుందా? పైకి కనిపించేదంతా నిజం కాదు. హే సారీ. ఐమ్ వెరీ సారీ. సారీ చెప్పాను కదా. కూల్ బాబు. ఓకే. అవును, ఇంతకి నీ గోల్ ఎందుకు పక్కన పెట్టావు? అదో పెద్ద స్టోరీలే. అంత పెద్ద స్టోరీనా? అవును. మన దగ్గర కూడా చాలా టైం ఉంది. పర్లేదు చెప్పు. నాట్ ఇంట్రెస్టెడ్. లీవ్ ఇట్. ఓ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఐఎమ్ లీవింగ్. ఓయ్, నాకు ఆకలేస్తుంది. తినడానికి ఏమన్నా కావాలి. ఇంతసేపు తింటూనే ఉన్నావు కదా నా బుర్రా. ఇంత అందమైన అమ్మాయి నీ పక్కన వస్తుంటే కనీసం తన ఆకలి కూడా తీర్చలేవా? మొద్దు, కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా. ఓయ్, నీకొకటి చెప్పనా? నువ్వు వద్దన్నా వినవు కదా, చెప్పు. యాక్చువల్లీ నువ్వు కార్ ఎక్కినప్పుడు నీ బ్యాగ్లో బాక్స్ స్మెల్ నాకు ఫస్ట్లోనే వచ్చింది. ఎవ్వరినడిగి పుట్టిందంట ఈ బంధం, ఉన్నట్టుండి మారిందంట ఈ కావ్యం. లోకం అంతా కొత్తగా ఉంది ఈ తరుణం, కాలం ఏంటో కదలను ఉంది ఈ నిమిషం. ఇంతలో గిలిగింతలే వింతలే కరిగించలే, మనసులో ఈ రాగమే ప్రేమనే పలికించలే. ఎవ్వరినడిగి పుట్టిందంట ఈ బంధం, ఉన్నట్టుండి మారిందంట ఈ కావ్యం. లోకం అంతా కొత్తగా ఉంది ఈ తరుణం, కాలం ఏంటో కదలను ఉంది ఈ నిమిషం. కనులే పలికెను మాటలు, అదరము చేసెను సైగలు, మౌనం మాటున ఊసులు, చెలిమితో నిండిన పరుగులు. హాయో తెలియని మాయో మొదలవుతుంటే ఏం చెయ్యాలో. ఎవ్వరినడిగి పుట్టిందంట ఈ బంధం, ఉన్నట్టుండి మారిందంట ఈ కావ్యం. లోకం అంతా కొత్తగా ఉంది ఈ తరుణం, కాలం ఏంటో కదలను ఉంది ఈ నిమిషం. ఈ ఫొటోస్ చూడు. వావ్, సూపర్ ఉన్నాయి ఫొటోస్. నేను నిన్నొకటి అడగనా? అడుగు. నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? చూడు, మనకున్నది చాలా చిన్న లైఫ్. ఆ చిన్న లైఫ్లో ఏడుపులు, గొడవలు, కాంప్రమైజ్లు ఇవన్నీ అవసరమా? హ్యాపీగా మన లైఫ్ని మనం అనుకున్నట్లు గడిపేస్తే పోలే. ఎవరికి తెలుసు ఇంకో లైఫ్ ఉందో లేదో. నిజం చెప్పాలంటే నీలో కూడా ఓ మంచి టాలెంట్ ఉంది. నీ ఫోటోగ్రఫీ మీద ఫోకస్ చేయి. నువ్వు తీసిన ఫొటోస్ లాగే నీ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. షూర్. క్యాబ్ బుక్ అయింది. మేబీ ఇంకో 5 minutesలో వచ్చేస్తుంది.
ఓకే. ఎనీవేస్ నైస్ టు మీట్ యూ మేడం. ఓకే బాయ్. క్యాబ్ వచ్చింది. బాయ్. ఓకే బాయ్. నెంబర్ అడుగుదామా? ఏమైనా అనుకుంటుందేమో. కనీసం పేరైనా మళ్ళీ కలుస్తుందో లేదో. బాయ్ మహేష్. మహేషా? నా పేరు తనకెలా తెలుసు? అమ్మేంటి ఈ అమ్మాయి ఫోటో పంపించింది? ప్రియా చాలా బాగుంది. See you soon, ప్రియా.